హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంత్రి మంట యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటో మీకు తెలిసే ఉంటుంది, మీరు థంబ్నెయిల్ చూసుంటారు. సో యాక్చువల్లీ నేను సైకిల్ వేసుకొని బయలుదేరాను లొకేషన్ చూద్దామని చెప్పేసి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక వీడియో దొరికింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇదే నా సైకిల్ అన్నమాట. బైక్ అవన్నీ కొనుక్కోవచ్చు, కానీ నాకు ఇప్పుడప్పుడు ఇంట్రెస్ట్ లేదు. హెల్త్కి మంచిది అని చెప్పేసి నేను సైకిల్ యూజ్ చేస్తున్నా. సో మంచిగా ఉందా నా సైకిల్? సో చూడండి ఫ్రెండ్స్, బోయిన్పేటకి వెళ్తూ మనకి ఇది ఉంటుంది అన్నమాట, బొక్కల వాగు. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, బొక్కల వాగు మంతిని. సో ఫ్రెండ్స్, బోయిన్పేటకి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మనం ప్రజెంట్ బోయిన్పేటలో ఉన్నాం. అక్కడ గుడి కనిపిస్తుంది కదా, బలేర్ హనుమాన్ గుడి. అది అయితే మనకి పొంగ ఒక తమ్ముడు కలిసిండు. సైకిల్ చూసి మొత్తం ఆశ్చర్యపోతాడు. ఏం పేరు నీ పేరు? నీ ఏ స్కూలు? గర్ల్స్ స్కూలా? అరే మెల్లగా స్టంట్లు వేయకు, కింద పడేకి, సరేనా? ఏమవుతారా నీకు? షూర్ రైట్. అరే సైకిల్ తీసుకుపోయినాడు. మంతిన్ లోకల్ వస్తా. ఫోన్ మీరు దగ్గర లేదు, అట్టే వచ్చిన వీడియోలు ఇద్దాం వచ్చిన. సాయంత్రం ఎన్నింటికి ఫోన్ చేసి వస్తున్నాను, డైరెక్ట్ అయితే ఎన్నింటికి యూట్యూబ్లో పెడతా తీసి. అవునా? అంటే ఏంటిది అన్నట్టు, ఏం ప్రోగ్రామ్? పొలాల అమావాస్య పేరేనా అని. సరే అత్త. అరే మెల్ల 54 మీరు రండి. ఎప్పుడు అంటే ఎప్పటివరకు రెడీ అయితే రావాలి? 5 వరకు. సరే, మీరు 100% వచ్చే ప్రయత్నం చేయండి, మస్తు ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడనే లొకేషన్ పొలాల అమావాస్య. సైలెంట్లే ఉంటుంది. ఓకే అయితే అండి, సెంటర్ ఇక్కడనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ నుంచి అట్లా పోతారా? వీడియో పెడితే అయితే వీడియో తీసి యూట్యూబ్లో పెడతాం, నేను లింక్ పంపిస్తే మీరు కనిపిస్తుంది. ఓకే, శ్రీనివాసు ఒకటిన్నర. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ సాయంత్రం వద్దాం వీడికి. నవీనా
మనస్వి చూడండి ఒకసారి, ఏం చేస్తాను? సో ఫ్రెండ్స్, నేను ఇంటికైతే వచ్చేసిన. ఇక్కడ వీళ్ళు హోంవర్క్ వేసుకుంటుళ్ళు. కూరలు అమ్ముతావు నువ్వు? కూరలు అమ్ముతావా? మొత్తం వస్తున్నా. మనుశ్రీ సో ఫ్రెండ్స్, ఈవినింగ్ అయితే వచ్చేసాను బోయినపేటకి. సో ఆవులని చూడండి ఎంత మంచిగా ముస్తాబు చేసిలో. పొలాల అమావాస్య, పొలాలకి సంబంధించి పనులు అయిపోతాయి. ఆవులకి రెస్టింగ్ టైం ఇది, పని అయిపోతుంది. సో దానికి కొంచెం ముస్తాబు చేసి పండుగలాగా చేసుకుంటారు. ఇది చూడు, అది కాకతీయ చూడరా ఇటు. ఇగో ఈరోజు మనకి హెల్ప్ చేస్తుండు కాకతీయ. వన్ పేరు కాకతీయ పెట్టిన నేను. ఒరే చూడరా ఇటు. గ్యాప్లో మంచిగా పిల్లలు నా సైకిల్ దొక్కుతులు. కాకతీయ ఒకసారి చూడరా, ఒకసారి చూడరా ఇటు. మనోళ్ళు స్టంట్ చేసిండు, చిన్న స్టంట్ చేసిండు. డైరెక్ట్ ముందర బ్రేక్ వేసిండు. వీడియో అందరికి స్టంట్లో నేర్పిస్తాను. నీ పేరేంటిదిరా? రిత్విక్ గారు అందరికి స్టంట్లో నేర్పిస్తాను. సర్రని కింద పడేసిండు. ఇక మన సన్నీ చేసిండు. సన్నీ చరణ్ కాకతీయ చూడరా ఇటు. సైకిల్ కింద పడేసాం కదా మంచిగా. మనోళ్ళు సైకిల్ ఇడిచిపెట్టలేరు. ఇంకా స్టంట్లు వేసిండు, కింద పడేసిండు. అయితే మనకి ఈ వీడియోకి ప్రోత్సహించింది, మనకి గైడెన్స్ ఇచ్చింది అన్న నక్క రాజేష్ అన్న. అసలు మామూలుగా ఈరోజు నేను లొకేషన్ చూద్దామని వస్తే అన్న పిలిచిండు అన్నట్టు. ఇక్కడ పొలాల అమావాస్య ఉంటుంది తీయండి అంటే మనకి హెల్ప్ చేసిండు అన్న. ఈ అన్న ద్వారానే మనకి ఈ వీడియో వస్తుంది బయటికి. మొత్తం ఘోరంగా వస్తుంది. మొత్తము నా మీదకి వస్తుందేమో అనుకున్నా. అందుకే చెయ్యి కొంచెం అడ్డు వచ్చింది. చూసిలా కెమెరా పట్టుకోనికి ట్రై చేసిన. కింద పడుతుందేమో పట్టుకోవడానికి ట్రై చేసిన, కానీ మీదికి రాలే. గాడ్స్ గ్రేస్.
రాజేష్ అన్న, అసలు ఇది ఏంటిది, ఈ ప్రోగ్రామ్ అసలు ఏంటి చెప్పండి, వివరించండి అసలు. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఎందుకంటే ఈరోజు పొలాల అమావాస్య, అంటే పొలాల పనులన్నీ తీరిన తర్వాత ఎడ్లతోటి జరుపుకునేటువంటి ఒక పండగ ఇది. ఎందుకంటే ఎడ్లకు కూడా విశ్రాంతి ఉంటుంది, ఈరోజు నుంచి విశ్రాంతి ఉంటుంది కనుక పొలాల అమావాస్య పండుగ మేము జరుపుకుంటున్నాం. అదే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే వీటికి ఏమేమి తింటాయో ఆ తిండితో సహా పచ్చిగడ్డి, వరిగడ్డి కానివ్వండి, దాన కానివ్వండి, అవన్నీ పెట్టుకుంటూ ఈరోజు వాడి సంతోషం కొద్ది మేము జరుపుకునే పండుగ ఈరోజు. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్